బాస్ బంగ్లాదేశ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. మరి టీ20 వరల్డ్ కప్ ని ఎలా కాపాడతాడు ఐసీసీ చైర్మన్ జై షా? ఐసీసీ ముందు ఇప్పుడు కేవలం 5 మార్గాలు మాత్రమే ఉన్నాయి ఎలాంటి ఆటంకం లేకుండా టీ20 వరల్డ్ కప్ ని నిర్వహించడానికి. ఆన్ బాస్, ఫెబ్ 7న టీ20 వరల్డ్ కప్ మొదలవ్వాలి. బట్ బంగ్లాదేశ్ బోర్డు ఇండియాలో అడుగు పెట్టేదే లేదని తేల్చి చెప్పడంతో ఆ మెగా ఈవెంట్ పై నీలి నీడలు అలుముకున్నాయి. మరిప్పుడు ఐసీసీ చైర్మన్ జై షా ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడు? టీ20 వరల్డ్ కప్ ని సజావుగా నిర్వహించడానికి షా ముందు ఈ 5 మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఆ మార్గాలేంటో, ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం బాస్. ఇందులో ఫస్ట్ ఆప్షన్ బంగ్లాదేశ్ని బుజ్జగించడం. అవును బాస్, ప్రస్తుతం గొడవ బీసీసీఐకి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి, కానీ ఐసీసీకి బీసీబీకి మధ్య ఎలాంటి ఇబ్బంది లేదు. సో ప్రస్తుత ఐసీసీ చైర్మన్ జై షా బంగ్లా బోర్డుతో మాట్లాడి బుజ్జగించి ఒప్పించాలి. ఇండియాలో టీ20 వరల్డ్ కప్ ఆడడానికి మీరు వెళ్ళండి, సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం, కావాలంటే ఇండియాలో మీకు ఏ వెన్యూ నచ్చితే ఆ వెన్యూలోనే అన్ని మ్యాచ్లు జరిగేలా సెట్ చేస్తాం అని చెప్పి ఒప్పించవచ్చు. అలాగే ఐసీసీనే అన్ని క్రికెట్ బోర్డులకు డబ్బులు పంచుతుంది. అందులో కొన్ని బోర్డులకు ఎక్కువ డబ్బులు ఇస్తే కొన్ని బోర్డులకి తక్కువ అమౌంట్ వెళ్తుంది. ఇప్పుడు వరల్డ్ కప్కి ఎలాంటి ఆటంకం రాకుండా ఉండడం కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఇచ్చే రెవెన్యూ పర్సెంటేజ్ని పెంచిస్తాం అని చెప్పి ఒప్పించవచ్చు. ఎందుకంటే బాస్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాలా పూర్. ఎంత పూర్ అంటే బంగ్లాదేశ్లో జరిగే లీగ్ మ్యాచ్ల్లో తమ టీంని తీసుకెళ్లే బస్ డ్రైవర్స్కి కూడా సరిగ్గా శాలరీలు ఇవ్వలేనంత పూర్. అందుకే ఆ డ్రైవర్స్ నడి రోడ్డుపై బస్ వదిలేసి వెళ్లిన సంఘటనలు, ప్లేయర్స్ కిట్ని బస్లోనే ఉంచి లాక్ వేసిన సంఘటనలు ఇంతకుముందు చాలానే జరిగాయి. సో బంగ్లాదేశ్ బోర్డుకి మనీ క్రైసిస్ చాలానే ఉంది. దీన్ని చాలా వరకు తీర్చగలదు ఐసీసీ. కాబట్టి మీకు కావాల్సింది మేమిస్తాం, కానీ మీరు ఇండియాకి వెళ్ళి టీ20 వరల్డ్ కప్ ఆడండి అని చెప్పి ఒప్పించవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. ఇక సెకండ్ ఆప్షన్, బీసీసీఐని బీసీబీని కలిపి ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఓ బయలేటరల్ సిరీస్ని షెడ్యూల్ చేయాలి. ఐసీసీ చైర్మన్ జై షా బీసీసీఐని బీసీబీని మీటింగ్కి పిలిచి వారిని ఒప్పించి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ జరిగేలా చేయాలి. యాక్చువల్గా బంగ్లాదేశ్ బోర్డు ఇండియాతో ఆడడానికి ఏదైతే ఇంతకుముందు ప్రపోజల్ తెచ్చిందో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఆడడానికి, ఆ సిరీస్ని కార్యరూపం దాల్చేలా చూడాలి. ఆ సిరీస్ జరగడం వల్ల బీసీబీకి చాలా డబ్బు వస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కూడా బంగ్లాదేశ్కి వెళ్ళదు. కాబట్టి ఈ సిరీస్ని న్యూట్రల్ వెన్యూలో చేసి ఆ రైట్స్ని బంగ్లా బోర్డుకి ఇస్తే దాంతో చాలా డబ్బు బీసీబీకి వస్తుంది. దీన్ని ఒప్పుకుంటే టీ20 వరల్డ్ కప్ వివాదం కూడా సమసిపోతుంది. అయితే ఇదంతా జరిగేలా చేయడం కేవలం ఒక్కరి వల్లే అవుతుంది. అది ఐసీసీ చైర్మన్ జై షా వల్లే జరుగుతుంది. ఇది రెండో ఆప్షన్. ఇక మూడో ఆప్షన్ ఏంటంటే బంగ్లాదేశ్ పెట్టిన షరతులు ఒప్పుకొని వారాడే మ్యాచ్లన్నింటినీ శ్రీలంకలో నిర్వహించడం. అయితే ఐసీసీ 99% ఇలా చేయడానికి ఒప్పుకోదు. ఎందుకంటే 2026లో జరగనున్న ఒకే ఒక్క ఐసీసీ ఈవెంట్ టీ20 వరల్డ్ కప్. ఈ ఈవెంట్లో ఎలాంటి మార్పులు చేయాలి అనుకోదు. కానీ బంగ్లాదేశ్ ఇండియాలో ఆడడానికి అస్సలు ఒప్పుకోకపోతే వారి మ్యాచ్లన్నీ శ్రీలంకలో నిర్వహించవచ్చు. ఇది థర్డ్ ఆప్షన్. ఇక ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ఐసీసీ ఎంత చెప్పినా వినకుండా బంగ్లాదేశ్ మేం ఇండియాలో ఆడమంటే ఆడమని మొండికేస్తే టీ20 వరల్డ్ కప్ని బంగ్లాదేశ్ టీం లేకుండానే నిర్వహించడం. యాక్చువల్గా బాస్, ఫస్ట్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి అంత సీన్ లేదు బీసీసీఐతో కానీ ఐసీసీతో కానీ పెట్టుకునేంత. వీరు చెప్పినప్పుడు ఒప్పుకొని మర్యాదగా ఇండియాకి వచ్చి మ్యాచ్లు ఆడి వెళ్ళిపోతే ఓకే. కాదు కూడదు అంటే టీ20 వరల్డ్ కప్ నుండి బంగ్లాదేశ్ని పీకి పరేయడమే మరో ఆప్షన్. బంగ్లాదేశ్ అంత పెద్ద టీం కూడా కాదు వారు లేకపోతే వరల్డ్ కప్ వెలవెలబోవడానికి. వారు లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని ఐసీసీ ఫిక్స్ అయితే చిటికెలో బంగ్లాదేశ్ని వరల్డ్ కప్ నుండి తీసి పడేస్తుంది. ఇది ఫోర్త్ ఆప్షన్. ఇక ఫిఫ్త్ ఆప్షన్ ఏంటంటే బాస్, వరల్డ్ కప్ నుండి బంగ్లాదేశ్ని తీసేసి వారి స్థానంలో ఖాతర్ని ప్రపంచ కప్లో ఆడించడం. ఏషియా నుండి ఏవైతే క్వాలిఫై మ్యాచెస్ జరిగాయో అందులో ఓమన్, యూఏఈ, నేపాల్ క్వాలిఫై అయిపోయాయి. తర్వాతి స్థానంలో ఖాతర్ టీమే ఉంది. బంగ్లాదేశ్ ఏషియన్ టీం. ఒకవేళ బంగ్లా టీంని టీ20 వరల్డ్ కప్ నుండి తొలగించేస్తే వారి స్థానంలో మరో ఏషియన్ కంట్రీ ఖాతర్కి అవకాశం ఇచ్చి వరల్డ్ కప్లో ఆడించవచ్చు. బంగ్లాదేశ్ లేదంటే ఖాతర్, ఇందులో ఏ టీం ఉన్నా
పెద్ద తేడా ఏమీ ఉండదు. బంగ్లా టీం లేకపోయినా వరల్డ్ కప్కి వచ్చే నష్టం ఏమీ ఉండదు. బంగ్లా టీం ఏమీ ఆస్ట్రేలియా కాదు, న్యూజిలాండ్ కాదు, ఇండియా అంతకన్నా కాదు. సో ఆ టీం ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదు. సో ఈ 5 ఆప్షన్లలో ఐసీసీ చైర్మన్ జైషా ఏ ఆప్షన్ని వాడతాడో ముందు ముందు తెలుస్తుంది. మీరైతే ఈ 5 ఆప్షన్లలో ఏ ఆప్షన్ కరెక్ట్ అని భావిస్తున్నారో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.